ఈరోజు కనపడుతున్న వార్తలు నిన్న ఫ్యూచర్ సిటీని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, అలాగే పంచాయతీ ఎన్నికల వేళ కొన్ని వింత వింత విషయాలు దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్లయితే ఘోరమైన సిచ్యువేషన్స్ చోటు చేసుకున్న పరిస్థితి. సో నల్గొండ జిల్లా అలాగే మహబూబాబాద్ జిల్లాలో సో రెండు చోట్ల కూడా కొంత నిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయి. సో ఈ వింత దృశ్యాలన్నీ కూడా ఎందుకో ఈ మధ్య కాలంలో ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఎలక్షన్లు అనగానే ఇట్లాంటి అంశాలు ఏవో జరుగుతూనే ఉన్నాయి. మనం మాట్లాడుతూనే ఉన్నాం, అవి జరుగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి అంశాలు కొన్ని నిన్న కూడా కొన్ని చోటు చేసుకున్న పరిస్థితి, కొన్ని విషయాలు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి. సో ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నారో వాళ్ళని బెదిరించడం, ఇష్టారహితంగా వాళ్ళని టార్చర్ చేయడం, ఇట్లాంటి అంశాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి మనం వార్తలు చూద్దాం. గ్లోబల్ సమిట్ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే చిత్రంలో కొండా సురేఖ, పొంగులేటి శ్రీధర్ బాబు, ఉత్తమ్, అలాగే దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, చిన్నారెడ్డి, సుదర్శన్ రెడ్డి, అసదుద్దీన్, అలాగే పొన్నం ప్రభాకర్, శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, షబీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి. ప్యూర్ అండ్ రేర్ తెలంగాణ కొత్త ముఖ చిత్రం ఇదే. ఆదాయం పెంచడం, పేదలకు పంచడమే లక్ష్యం అంట. బలమైన ఆర్థిక వ్యవస్థగా రాష్ట్ర అభివృద్ధి మా ధ్యేయం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047పై సీఎం సమీక్ష. సమిట్ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ. రాష్ట్రాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీగా అంటే క్యూర్, పేరీ అర్బన్ రీజన్ ఎకనామీ, ప్యూర్ రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకనామీ రేర్గా అభివృద్ధి చేయబోతున్నామని, తెలంగాణ కొత్త ముఖ చిత్రం ఇదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ 3 రకాల ప్రణాళికలను క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఈ మూడింటికి సంబంధించి ఏమేమి చేయబోతున్నామో సవివరంగా పొందుపరుస్తామని చెప్పారు. విజన్ డాక్యుమెంట్ అలాగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్పై సచివాలయంలో ఆదివారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యువత, మహిళలు, రైతులు, అలాగే వివిధ సామాజిక వర్గాల ప్రజలందరికీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నాం. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవడానికి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి విజన్ డాక్యుమెంట్ సిద్ధమవుతుంది. దీనికి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అని నామకరణ చేసుకున్నాం. ఇంకా తయారవుతూనే ఉన్నాయి. సంక్షేమ పథకాలకు సంబంధించి అమలు చేయడానికి విజన్ డాక్యుమెంట్స్ తయారవుతున్నాయంట. ఆయన ఏం చెప్తున్నాడు? ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి విజన్ డాక్యుమెంట్ సిద్ధమవుతుందండి. ఇంకా సిద్ధమవుతూనే ఉన్నాయి. సిద్ధమయ్యే దశలోనే ఇంకా ఈ హామీలు, పథకాలన్నీ సిద్ధమయ్యే దశలోనే ఉన్నాయన్నమాట. ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలనే విధానంతో ముందుకెళ్తున్నాం. మా దర్శకత అలాగే మా భవిష్యత్ ప్రణాళిక, దీనికోసమే ఈ గొప్ప సమిట్ను ఏర్పాటు చేస్తున్నాం. దీనికి అందరినీ ఆహ్వానించి వారి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని తెలంగాణను ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి మేము ముందుకు వెళ్తున్నాం అని ముఖ్యమంత్రి పునర్ఘటించారు. అలాగే హైదరాబాద్ నగరానికి మణిహారం ఔటర్ రింగ్ రోడ్, అలాగే ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం మొత్తం గతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిహెచ్ఎంసి ఇలా 4 రకాలుగా పాలన కొనసాగుతుండేది. ఈ 4 వ్యవస్థల మధ్య సమన్వయం ఉండేది కాదు. గందరగోళ పరిస్థితి ఉండేవి. ట్రాఫిక్ జాములే కాకుండా వర్షాలు వచ్చినప్పుడు రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం. అందుకోసం ఓఆర్ఆర్ లోపలి భాగాన్ని మొత్తం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజన్ ఎకనామీగా పరిగణిస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ
ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో రకాల కాలుష్యాలు ఉన్నాయి. వాటిని తగ్గించడం లేకుండా చేయడమే లక్ష్యం. కాలుష్య రహిత నగరంగా మార్చాలంటే చికిత్స చేయాల్సిందే. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఈరోజు కోర్ అర్బన్ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్ కింద మార్చుతున్నాం. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలన్నిటినీ కూడా బయటకు తరలిస్తాం. చెరువులు, కుంటలు, నాలాలను ప్రక్షాళన చేస్తాం. అత్యధిక వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల మీద, కాలనీల్లో వరదల వంటి ఇబ్బందులు తగ్గించడానికి ఈ కోర్ అర్బన్ రీజియన్ను ఒక యూనిట్గా పరిగణిస్తున్నాం. మెట్రో రైల్ విస్తరణ, అలాగే మూసీ పునర్జీవం, ఫ్లైఓవర్ రోడ్ల విస్తరణ, కాలుష్య పరిశ్రమల తొలగింపు తదితర ప్రణాళికలను తయారు చేసుకుంటున్నాం. రీజనల్ రింగ్ రోడ్ అవల తెలంగాణ సరిహద్దు వరకు ఉన్న ప్రాంతానికి రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకనామీగా నామకరణం చేసుకున్నాం. గతంలో పట్టణ ఆధారిత పాలసీనే తీసుకొచ్చారు. ఇప్పుడు మేము వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు. దేశంలో విత్తనాల ఉత్పత్తికి మనది అనుకూల రాష్ట్రం. తెలంగాణ ఆర్థిక వృద్ధితో గ్రామీణ ప్రాంతాల వారిని భాగస్వాములుగా మార్చుకోదలుచుకున్నాం. ఆర్గానిక్ ఫుడ్స్, అగ్రికల్చర్ పార్కులు, పండ్లు, కూరగాయలు, వీటికి సంబంధించిన పరిశ్రమలను నెలకొల్పుతున్నాం. ఈరోజు మనకు ఆహారానికి ఇబ్బంది లేదు, పౌష్టికాహారం సమస్య ఉంది. ప్రజలకు ఇవ్వాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఈ సమస్యను ఎలా అధిగమించాలి, నాణ్యమైన న్యూట్రిషన్ ఫుడ్ ఎలా ఇవ్వాలనేది మా ప్రణాళిక. అలాగే విద్య అన్ని గ్రామాలకు, తాండాలకు, మారుమూల పల్లెలకు చేరింది. కానీ నాణ్యమైన సాంకేతికపరమైన విద్య లభించడం లేదు. ఈ రెండింటిని రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, తాండాల్లోనూ అందించాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. అంతర్జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రానికి రప్పించి ఒక నాలెడ్జ్ హబ్ను సృష్టించదలుచుకున్నాం. సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు ఇక్కడ అందుబాటులో ఉంటే ఆటోమేటిక్గా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని 2037 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీగా తీర్చిదిద్దాలనేది మా ధ్యేయం అంట. ఇక్కడ ఏమంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని కొన్ని తీసుకొచ్చారు. అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి అనేది ఇంకా క్వశ్చన్ మార్కే. ఎవరి దగ్గర సమాధానం లేని పరిస్థితి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు, ఇంటిగ్రేటెడ్ విద్య అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విద్యని తెలంగాణకు తీసుకొస్తామని గతంలో కూడా ఇదే ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యక్తి. దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, కొత్తగా మళ్ళీ సాంకేతిక పక్క దేశాల నుంచి విద్యను ఇక్కడ తీసుకొచ్చా. అది కాదు. ఫస్ట్ ఇక్కడ ఉన్న స్కూల్స్, ఇక్కడ ఉన్న కాలేజెస్లో వసతుల పరిస్థితి ఏంటి, టీచర్స్ ఉన్నారా, లెక్చరర్స్ ఉన్నారా, ఇది మనం పరిగణలోకి తీసుకోవాల్సింది. అసలు కొన్ని స్కూల్స్కి చదువు చెప్పేటోళ్ళు లేరు, పిల్లలున్నా చదువు చెప్పేటోళ్ళు లేరు. అప్పుడు ఏమవుతుంది, ఈ గవర్నమెంట్ స్కూల్లో చదవాల్సిన వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలు రావట్లేదంటే కనీసం అక్కడ చదువు చెప్పేటోడు ఉన్న చక్కనైన వసతులు ఉండవు. ఇవన్నీ పరిగణలోకి వస్తాయి. ఇప్పుడు 4-5 సబ్జెక్టులు ఒకే టీచర్ చెప్తా ఉన్నారు కొన్ని చోట్లయితే, దాదాపు 1 సంవత్సరం నాటి నుంచి. బాబు ఇంకొక కొంతమంది స్టాఫ్ని తీసుకోండి అంటే కూడా కనీసం సోయి లేకుండా ఇదే ప్రభుత్వం ఉన్న పరిస్థితి. ఆడపిల్లలకి వాష్రూమ్స్ కట్టలేని పరిస్థితి. ఎన్నో స్కూల్స్ వాష్రూమ్స్ కూడా లేకుండా ఆడపిల్లలకి, చదువుకునే పిల్లలకి. ఇంత దారుణమైన విద్యాశాఖ ఇప్పుడు పరిస్థితి ఇక్కడ ఉంటే మళ్ళీ కొత్తగా మనం పక్క దేశాల నుంచి విద్య తేవాల్సిన పరిస్థితే లేదు. ఉన్న విద్యను చక్కదిద్దుకుంటే మనకింత బడ్జెట్ పెట్టి 2037 నాటికి ఏం జరుగుతుంది, 2047కి ఏం జరుగుతుంది అనేది ఎవరికి అవసరం లేదు. మనకు అవసరమైంది ఏంది, మనకున్న విద్య సక్రమంగా జరుగుతుందా లేదా ఇప్పుడున్న పరిస్థితులు.
ఫ్యూచర్లో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు చేయండి. ఏది చేసినా కూడా ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు డెవలప్మెంట్ చేయండి. ఇప్పటి గురించి మాట్లాడండి. 2 సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది మాట్లాడండి. కనీసం స్కాలర్షిప్ల మీద ఆధారపడి ఎంతోమంది పిల్లలు, పేద విద్యార్థులు, స్తోమత లేని వాళ్ళందరూ కూడా అదే స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుకుంటున్నారు. ఫీజు రింబర్స్మెంట్ మీద, స్కాలర్షిప్ల మీద. కనీసం స్కాలర్షిప్లు ఇవ్వలేదు. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. మొన్ననే కాలేజీలను మూసేస్తే మళ్ళీ వాళ్ళతో చర్చలు జరిపి, ఇంత రచ్చ జరిగిన తర్వాత మనం రియాక్ట్ అయ్యి వాళ్ళతో చర్చలు జరపడం కాకుండా ముందస్తుగానే వీటి మీద జాగ్రత్తలు తీసుకుంటే ఉండేది. వేల కోట్ల బకాయిలు ఉన్నాయి, అవి కట్టాల్సి ఉంది. పింఛన్దారులు బెనిఫిట్లు రాలేదని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఎక్కడో వాడుకున్నాం, వీటికి సమాధానం లేదు. వాళ్ళు చనిపోతున్నారు పింఛన్దారులు. రైతుల పరిస్థితి ఆగమాగం ఉంది. నిన్న ఒక అతను పురుగుల మందు తాగుతా సెల్ఫీ వీడియో పెట్టిన ఒక రైతు. ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. వాస్తవం గురించి మాట్లాడండి. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మాకు అనవసరం. వాస్తవంగా మా ప్రజలు బతుకుండాలి కదా. ఫస్ట్ మీరు ఫ్యూచర్లో ఏదో చేయడానికి, అది చూడడానికైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు అప్పటి వరకు బతుకుండాలి కదా. ఆర్థిక ఇబ్బందులు ఉండి చాలామంది రైతులు చనిపోవడం జరుగుతూ ఉంది. పంట నష్టం, అధిక దిగుబడి లేదు, బోనస్లు లేవు, గిట్టుబాటు ధర లేదు, యూరియా లేదు. పత్తి కొనుగోలు రైతులైతే ఇంకా మొన్నైతే విపరీతమైన పరిస్థితి, కొనేటోడు కూడా లేడు పత్తి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీద మాట్లాడండి. ఇట్లాంటి వాటిని ఎలా క్యూర్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి, వీళ్ళకి ఎట్లా న్యాయం చేయాలనేది మనం మాట్లాడాలి. ఈ రోజు గురించి మాట్లాడాలి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఏం పరిస్థితి ఉందనేది మాట్లాడాలి. ఫ్యూచర్లో ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత మీరు ఏదో చేస్తారంటే ప్రజలకి నమ్మకం ఉండాలి కదా. ఈరోజు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు చూస్తారు. దీని ఫ్యూచర్ ఏం చేస్తారు, ఎన్ని వేల కోట్లు తెస్తారు, ఎన్ని లక్షల కోట్లు తెస్తారు అనేది మాకు అనవసరం. అది ప్రతి ఓడు వచ్చి అప్పులు చేసి పోవడే తప్పితే ప్రజలకు చేయాలని, ప్రజలకు చేసేటోడు ఎవడో లేడు. ఈరోజు లక్షల కోట్లు అప్పు చేయడం, పోవడం, మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ వస్తుంది, వాడేం చెప్తాడు, వీడు లక్షల కోట్లు, వాడే లక్షల కోట్లు చేసిండు, వాటికి మిత్తులు కట్టడం సరిపోతుంది మా పరిస్థితి అని మళ్ళీ అధిక ట్యాక్సీలు ఎవరి మీద పడుతున్నాయంటే ప్రజల మీదే. ఫైనల్గా ఎవరు కట్టాల్సింది, ఆ ట్యాక్సీలు కట్టాల్సింది ఎవరంటే తెలంగాణ ప్రజలే. ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ 2047 నాటికి రైజింగ్ తెలంగాణ అనే ఒక నినాదం ఎత్తుకున్నాం కదా. అసలు రైజింగ్ తెలంగాణలో 2 సంవత్సరాలుగా రైజింగ్ ఏం జరిగింది తెలంగాణలో ఒకసారి మనం మాట్లాడుకుంటే, అసలు సరే ఇప్పుడు 2047 నాటికి మీరు ఏం చేసుకుంటారో పక్కన పెట్టండి. ఇప్పుడు 2 సంవత్సరాల్లో మీరు రైజింగ్ ఏం చేసారు తెలంగాణని? మళ్ళీ అదే అప్పుల కుప్పలాగా చేసిరు కదా తప్పితే ఎవరికైనా ఒక్క % లాభం జరిగిన పరిస్థితి ఉందా? ఇందిరమ్మ ఇళ్ళని తీసుకొచ్చారు, వాటిలో ఇష్టాశరం ఇక మళ్ళీ అదే కాంగ్రెస్ వాళ్ళు తినేటోళ్ళు, తినేదే ఇది. పోనీ ఏదైనా చక్కదనంగా మీరు ప్రవేశపెట్టిన ఏ పథకమైనా కానీ సక్రమంగా అందరికీ క్రమంగా అందింది అనేది ఏది లేదు. ముసలి వాళ్ళకి 6,000 పింఛన్ అన్నారు, అది లేదా. 4,000 పింఛన్ అన్నారు, వికలాంగులకి 6,000 పింఛన్లు అన్నారు, ఏది లేదు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అన్నారు. గత ప్రభుత్వం నాశనం చేసి అదే నిరుద్యోగ భృతి అని చెప్పి 5 ఏళ్ళు గత ప్రభుత్వం సాగనంపింది. నిరుద్యోగుల పరిస్థితి అప్పుడే అంత ఘోరమైన పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేసింది, నమ్మించి మళ్ళీ గొంతుకొచ్చింది. ఎవడు హ్యాపీగా ఉన్నాడు తెలంగాణలో? ఏం రైజింగ్ జరిగింది 2 ఏళ్ళలా? 2047 నాటికి ఏం రైజింగ్ చేయబోతున్నారు? ఇదంతా ఒక కళ్ళకి ఏదో గ్రాఫిక్స్ లేకపోతే సీజీ వర్క్ చేసి పెడతారు అంతే తప్పితే ఇవన్నీ చూసినవే. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఈరోజు సమస్యలు ఏమున్నాయి, ఈ రోజు నాటికి మన తెలంగాణలో సమస్యలు ఏమున్నాయి,
ఏం తీరుతున్నాయి, ఎవరి సమస్యలు ఎట్లున్నాయి. ఇప్పటికీ తాగునీటి సమస్యలు చాలా చోట్ల ఉన్నాయి. ఫ్యాక్టరీల విషయాల్లో చాలా చోట్ల ఇప్పుడు చౌటుప్పల్ లాంటి ఏరియాల్లో అయితే అదే ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల నాశనం అవుతున్నారు ప్రజలు. ఇప్పటికీ కూడా గత ప్రభుత్వంలో నలిగిర్రు, ఇప్పుడు ఇంకా ఘోరంగా నలుగుతున్నారు. త్రిబుల్ అని చెప్పి అలైన్మెంట్లు మీకు ఇష్టాసరంగా మార్చుకొని రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ వాళ్ళకి సరైన ధర ఇస్తున్నారంటే అది లేదు. మరి ఇన్ని సమస్యలు పెట్టుకుని ఇంకా గ్లోబల్ సమిట్లు, రైజింగ్ తెలంగాణ, ఏదో వస్తుంది, ఏదో జరుగుతుంది, ప్రజలకి ఆశ చూపే ప్రయత్నం మానేయండి. మీరు ఈ రోజుకి ఏం చేశారు, ఈరోజు సమస్యలు ఏం తీరాయి ప్రజలకి, కొత్తగా ఏం పథకాలు క్రియేట్ చేస్తున్నారు, అసలు ఆ పథకాలు సక్రమంగా అందుతున్నాయా, మనం ఇచ్చిన ప్రామిస్లు ఏమన్నా నెరవేరినాయా, అభివృద్ధి పదం ఏమన్నా జరుగుతుందా. ఉప్పల్ ఫ్లైఓవర్ విషయం గురించి కోమటిరెడ్డి ఇదిగో దసరాకి అయిపోయింది, అదిగో సంక్రాంతికి అయిపోయింది, ఇదే మాట ఇప్పటికీ కూడా. ఇప్పటికి దాన్ని పట్టించుకునేటోళ్ళు లేడు. ఇప్పటికి ఒక చిన్న రవ్వ పని అక్కడ జరుగుతున్నట్టుగా కనపడట్లేదు. ఏదో నామకా వాస్తే 4 రైలింగ్లు వేసిర్రు, అదేదో పని జరుగుతుందనే క్రియేషన్ తప్పితే దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మనమేమో 100 ఫీట్ల రోడ్ వేసి మొత్తం రోడ్ వేసినట్టుగానే కటింగ్ ఇచ్చి దాన్ని ప్రచారం చేసారు సోషల్ మీడియాలో. ఇన్ని సమస్యలు, ఇంత ఘోరమైన పరిస్థితి ఇంకా ఉన్నాయి. గ్రామాల్లోకి వెళ్తే అడుగు అడుగున సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఎవరిని కదిపినా కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి రైతులు, దళారుల వరకు కూడా ప్రతి ఒక్కరు సమస్యలు పాలవుతున్నారు. ఇంతగానం సమస్యలు పెట్టుకుని మనం రైజింగ్ తెలంగాణ గురించి, ఫ్యూచర్ గురించి అంత డిస్కషన్ అవసరం లేదు. ఫస్ట్ ఉన్నదాన్ని మనం ఏం చక్కదనం చేసినాం అనేది ఇంపార్టెంట్. మీరు ప్రపంచ విద్యను ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న విద్యను మనం కాపాడుకుంటే చాలు. ఫస్ట్ ఇక్కడ అన్ని రకాల విద్యలు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. కానీ మనం కొంత చిత్తశుద్ధి పెట్టి ప్రభుత్వం తరపు నుంచి ఉన్న పాఠశాలను అభివృద్ధి చేసుకుని, కొన్ని పాఠశాలలకు భవనాలు కూడా చక్కగా లేవు, వాటి రెంట్లు పే చేయట్లేదు, వాళ్ళు తాళాలు వేసుకుని పోతున్నారు, సొంత భవనాలు లేవు చాలా చోట్ల గవర్నమెంట్ స్కూల్స్కి. వీటి గురించి ఆలోచించి వీటి గురించి డెవలప్మెంట్ తీసుకురాగలిగితే బాగుంటుంది. అంతే తప్పితే వీటన్నిటిని పక్కన పెట్టి మాకు కొత్తగా ఎక్కడో ఏదో ప్రపంచంలో ఉన్న విద్య మాకు అవసరం లేదు. ఇక్కడ ఉన్న విద్యను సక్రమంగా చెప్తే ప్రపంచ స్థాయికి మేమే వెళ్ళగలం. ఇప్పుడున్న చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుతున్న వాళ్ళు కావచ్చు, చాలామంది ప్రపంచాలను ఏలే స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సీఈఓలు అవుతున్నారు. మీరు సరైన విద్య చెప్తే గవర్నమెంట్ స్కూల్ నుంచే కూడా మీరు సరైన విద్య చెప్పగలిగితే ఎవరైనా కావచ్చు. ఇది ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే తారాస్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఐపీఎస్లు, ఐఏఎస్లు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. మరి ఆ విద్య ఇప్పుడు ఎందుకు అందట్లేదు? ఇప్పుడు అందుతుందా?